తుప్పు తెగులు ఏదైతే ఉందో చాలా కొన్ని రకాల్లో మాత్రమే దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సాగు చేసే అన్ని రకాల లోపల ఈ తుక్కు తెగులు అనేది మనం ఎక్కువగా గమనించట్లేదు. ఎప్పుడన్నా మీ ఆకుల పైన కింద వైపుకు చూడండి, దాని లోపల ఎర్రటి ఇటుక రంగు మచ్చలు గనక బొడిపెల్లాగా ఉంటే అది ఈ తుప్పు తెగులు వల్ల జరుగుతూ ఉంటుంది. వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు అంటే తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, కాస్త వర్షం పడ్డ తర్వాత నెక్స్ట్ బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, మనం యూరియాని మోతాదు కన్నా ఎక్కువగా వేసినప్పుడు ఈ తుప్పు తెగులు అనేది మన పంట లోపల గమనిస్తూ ఉన్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే తుప్పు తెగులు కానీ పంటని ఆశించేటువంటి నల్లి కానీ ఈ రెండు కూడా మొక్కను ఆశించినప్పుడు ఒక రకమైనటువంటి లక్షణాలే ఉంటాయి. అయితే నల్లి ఆశించినప్పుడు ఆకు అడుగు భాగాన కనుక మీరు దగ్గరగా పరీక్షించి చూసినట్లయితే చిన్నటి పురుగులు లాంటివి వాటి మూమెంట్ ఉంటుంది, అటు ఇటు కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అదే తుప్పు తెగులు గనక ఆశించినట్లయితే కేవలం మచ్చలు మాత్రమే ఉంటాయి, దాని కింద ఎటువంటి ఈ పురుగుల లక్షణాలు మనం గమనించం. ఈ తుప్పు తెగులు గనక మనకి గమనించినట్లయితే పొలంలో మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను మనం కొంతవరకు నియంత్రించవచ్చు. అదేవిధంగా ఈ తెగులు సోకిన మొక్క నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే లేవడి తోటలైనా సరే అటువంటి విత్తనాన్ని మనం సేకరించకుండా ఉంటే మన పంట లోపల ఈ తెగుల్ని మనం కొంతవరకు నివారించవచ్చు. ఈ గడ్డి దుబ్బు తెగులు నుంచి పంటను ఎట్లా రక్షించుకోవచ్చు అంటారు?